హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే మాకు మార్నింగ్ వ్యూ ఇదే అనమాట. స్నో షవర్స్‌తో మొదలైంది. అండ్ స్నో అయితే ఎక్కువ లేదు గానీ, వ్యూ మాత్రం చాలా బావుంది. అండ్ ఈ వీక్ ఎప్పుడో ఉంటుంది స్నో ఒకరోజు. అండ్ ఇవాళే జస్ట్ స్టార్ట్ అయింది. మాకెక్కువ స్నో అయితే పడదనమాట. అండ్ స్నో చూడ్డానికైతే బావుంటది గానీ, బయటికెళ్ళాలంటే మాత్రం చాలా చలిగా ఉంటది. అండ్ వ్యూ పాయింట్ మాత్రం బావుంది. ఎంజాయ్ చేస్తాము. అండ్ ఒక లేజీ మార్నింగ్ అని మాత్రం చెప్పుకోవచ్చనమాట. చూడండి స్నో చాలా తక్కువ పడుతుంది. అసలు అప్పుడప్పుడే పడుతుంది. అండ్ ఎక్కువ గూడా లేదు. కానీ ఇక్కడ విండో వరకైతే వచ్చేసింది చూడండి. కిందంతా లేదు గానీ, ఇంత దూరం ఎట్లా పడిందో తెలీదు. అండ్ ఇక్కడ కింద చెప్పులున్నాయి. ఆ చెప్పుల పైన గూడా మొత్తం అంతా ఐసే ఉందనమాట. అండ్ యాహ్! ఇవాళ మొత్తం కొంచెం లేజీగానే ఉంటుంది అనైతే చెప్పొచ్చు. ఎందుకంటే అసలు వింటర్స్ అంటేనే మొత్తం డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా అనిపిస్తది. నాకైతే అస్సలు చలికాలం అస్సలు నచ్చదు. ఎండాకాలం ఎలాగో అలా మెయింటైన్ చేయొచ్చు కానీ చలికాలం మాత్రం నచ్చదు. మీలో ఎంతమందికి చలికాలం అంటే ఇష్టం? లేకపోతే ఎండాకాలం ఇష్టమా? లేదా వానాకాలం ఇష్టమా? కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మార్నింగ్ వచ్చేసి మా బ్రేక్‌ఫాస్ట్ దోస అనమాట. ఫస్ట్ శ్రీమాన్‌కైతే ఏసిచ్చాను. శ్రీమాన్‌కి అండ్ నేను. వైభవ్ అయితే లెవ్వలేదనమాట. అండ్ వైభవ్ అయితే ఎక్కువ చీజ్ దోస ప్రిఫర్ చేస్తాడు. సో, వైభవ్‌కైతే చీజ్ దోస వేసిచ్చాననమాట. దోస వేయంగానే అందులో ఒక చీజ్ స్లైస్ అయితే వేస్తాను. సో, అలానే తినేస్తాడనమాట. చట్నీ ఏమైతే వేసుకోడు. ఒక్కోసారి స్కూల్‌కి గూడా చీజ్ దోస లేదా చపాతీ విత్ చీజ్ గూడా తీసుకెళ్తాడు. నాకైతే చీజ్ దోస అస్సలు నచ్చదు. అండ్ శ్రీమాన్ గూడా చీజ్ తినడు. అండ్ మీలో ఎంతమందికి నచ్చుతుంది చీజ్? ఇదైతే బానే ఉంటుంది. అండ్ ఐ మీన్ వాడికైతే బానే నచ్చుతది. సో, ఇలా తినేస్తాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంసేపు వాళ్ళని చదువుకోవడానికైతే కూర్చోబెట్టాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత. సో, వాళ్ళకిలా పంపిస్తారనమాట మెయిల్‌లో. ఈ వీక్ ఏం జరుగుతుంది, ఏమేం కవర్ అప్ చేస్తామనేసయితే పంపిస్తారు. మాకు ఇంటికి బుక్స్ అయితే ఇవ్వరనమాట. మొత్తం గూడా ఏమైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ప్రతీది వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. సో, మాకు ఇది పోర్షన్ లైక్ ఈ పోర్షన్ మేము కంప్లీట్ చేస్తామనైతే జెప్తారు. కానీ ఎలా ఉంటుందనేది మాకు తెలీదు. అండ్ ఈ బుక్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చదివిన వాళ్ళుంటారు గదా! ఆ గ్రేడ్ వాళ్ళవి బుక్స్ అనమాట. సో, నేను దాన్ని బట్టి వాడికి ముందే చెప్పేస్తాను. ముందే కవర్ చేసేస్తాననమాట. ఏమున్నా గూడా ఐప్యాడ్‌లోనే చెప్తారు. అండ్ బుక్స్ ఎప్పుడిస్తారంటే మనకి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ బుక్స్ అయితే ఇంటికిస్తారనమాట. సో, ఎవ్రీ వీక్ ఎగ్జామ్ బెడతారు గానీ జస్ట్ పోర్షన్ ఇస్తారనమాట. ఏం కవర్ జేస్తారు, ఏ చాప్టర్ అనేసి. అంతే మనకది ఏంటి అనేదైతే తెలీదు. జస్ట్ ఒక 2, 3 పేపర్స్ ఏమో పంపిస్తారు ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. అండ్ వాటితోనే వీళ్ళకైతే నేర్పించాల్సుంటుంది. వాళ్ళు ఎక్కువ మటికి స్కూల్లోనే నేర్చుకొని అక్కడే జేస్తారనమాట. అండ్ వాళ్ళది చదవడం అయిపోయిన తర్వాత కొంసేపు రేపటి నుంచయితే స్కూల్ స్టార్ట్ అయితది. ఎప్పుడెప్పుడు వెళ్తారా అనైతే వెయిట్ జేస్తున్నాను. ఇంట్లో 2 వీక్స్ అయిపోయింది ఉండి బుర్ర ఖరాబ్ జేసేస్తున్నారు. అండ్ ఇక్కడైతే టీ పెట్టుకున్నాను. నేను ఫస్ట్ టీ తాగుతుంటే వాళ్ళకి గూడా మిల్క్ అంటారనమాట. సో, వాళ్ళకి గూడా పాలు పోసి అండ్ నెక్స్ట్ వంట ప్రిపరేషన్స్ అయితే జేసుకుంటున్నాను. అన్ని వెజిటబుల్స్ అయితే బయటికి తీసి పెట్టుకొని అప్పుడు అయితే ఆలోచిస్తాను. నేను ముందే ఏమి ఇది చేయాలి, అది చేయాలని ఏమి ఆలోచించను. సో, ఇవాళైతే మెంతం కూర పప్పు అండ్ చామగడ్డ పులుసయితే చేశాను. అండ్ చాలామంది చామగడ్డ పులుసు ఎలా చేస్తారు? ముందే ఉడికించుకొని పులుసు దించిన తర్వాత పులుసు పోస్తారా? ఎలా చేస్తారో చెప్పండి. నేనైతే వాటితో పాటే లైక్ ఫ్రై చేసేసి పులుసు పోసి దాంట్లో కుక్కర్ పెట్టేస్తాననమాట. ప్రెషర్ కుక్ పెట్టేస్తాను. టేస్ట్ అయితే బా వస్తుంది. అండ్ ఇక్కడ పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి అండ్ ఇప్పుడు వంట చేశాను గదా! అవైతే కడిగేసుకుంటాననమాట. సో, చెప్పాను గదా! నేను డిష్ వాషర్‌లో ఎక్కువెయ్యను. యాక్చువల్‌గా మధ్యలో వేసేసరికి కొంచెం అలవాటయింది. అందుకే మళ్ళీ ఎక్కువ అలవాటు జేసుకోకూడదని నేనే తోమేసుకుంటున్నాననమాట. అండ్ ఇక్కడ మార్నింగ్ డిషెస్ అయితే అయిపోతాయి. ఇప్పుడు మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని మోస్ట్‌లీ 12, 12:30 వరకి ఎవ్రీడే అయిపోతది. 12:30 గూడా చాలా తక్కువే. 12, 12:15 వరకైతే ఎక్కువ అయిపోతది. లేదు అనుకుంటే 12:30 అండ్ మా లంచ్ అయితే ఆ టైంకి అయితదనమాట. సో, ఆ టైం వరకైతే అయిపోగొట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మళ్ళీ లంచ్ అయిన తర్వాత ఇంకోసారి మళ్ళీ క్లీనింగ్ ఉంటది. ఇదనమాట ఇవాల్టి వ్లాగ్ అయితే చాలా షార్ట్‌గా ఉందండి. ఎందుకంటే వింటర్ వ్లాగ్ గదా! ఇంట్లోనే ఏం వ్లాగ్ జేస్తాం జెప్పండి. అండ్ మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో కింద కామెంట్ జేయండి. వీడియోస్ నచ్చుతున్నాయో లేదో గూడా చెప్పండి. ఎలాంటి కంటెంట్ జేయాలో చెప్పండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ జేయడం మర్చిపోకండి. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఆ వ్యూస్ కానీ, ఆ సబ్స్క్రిప్షన్స్ పెరగడం గానీ జూస్తుంటే కొంచెం వీడియోస్ చేయడానికి మోటివేటింగ్‌గా ఉంటుందనమాట. ఇంకా చేయాలని బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎలాంటి కంటెంట్ జేయాలో గూడా కింద కమెంట్ చేయండి. అండ్
నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ వాయిస్ ఓవర్ గూడా ఇచ్చేటప్పుడు చాలా మాట్లాడాలనుకుంటాను. అండ్ కొంచెం కొత్త గదా! సో, అలా తడబడుతూ ఉంటుంది. అండ్ ఐ విల్ జస్ట్ ట్రై టు ఇంప్రూవ్ మై వీడియో క్వాలిటీ అండ్ వాయిస్ ఓవర్ గూడా. అండ్ ఇక్కడైతే స్టవ్ కడిగేసాననమాట. అండ్ ఇక్కడ పప్పు మరకలవన్నున్నాయి. అవి మాత్రం తీసి తోమేస్తాను. ఫస్ట్ అయితే నేను వైప్స్‌తో తుడిచేస్తాననమాట. అక్కడంతా తుడిచేసి గ్రిల్స్ మాత్రము వాష్ చేస్తాను. ఎందుకంటే గ్రిల్స్ పైన వైప్స్ ఏం పెట్టను. మళ్ళీ చపాతీ అలాంటివి గ్రిల్ పైన ఏస్తాను గదా! సో, వైప్‌లో కెమికల్స్ ఉంటాయనేసి అవైతే నేను వైప్స్ పెట్టి తూడ్చాను. వాష్ చేసేస్తా. చూడండి ఇన్ని పడ్డాయి గదా! ఇప్పుడు మళ్ళీ తిన్నాక మళ్ళీ పడతాయనమాట. సో, నాకు అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయితే వాష్ చేస్తాను డైలీ. అండ్ ఇక్కడొచ్చేసి కరాచీ బిస్కెట్స్ అనమాట. తినాలనిపిస్తది. సో, తీసుకొచ్చాను. ఎప్పుడో ఒకసారయితే తీసుకొస్తాను. అండ్ టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉండదు కానీ ఓకే. పర్వాలేదు. దాన్ని రీప్లేస్ జేసుకోవచ్చు. అప్పుడు మనకి టేస్ట్ బడ్స్ సాటిస్ఫై చేసుకోవాలనుకుంటే మాత్రం తినొచ్చనమాట. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.